హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. రోజు చీరలు చూపించి మీకు బోర్ కొట్టించేశాను కదా. ఈరోజు కొంచెం మారుద్దామని వాచ్లు చూపిస్తున్నా. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. చూడండి, బాక్స్ మీద శ్రీజ పేరు కూడా వచ్చింది. ఈరోజు ఈ వాచ్లు చూపించడానికి కారణం ఏంటంటే, ఇది నిన్ననే వచ్చింది. ఈ వాచ్ రాత్రే. రిసార్ట్ వాచ్, రిసార్ట్ ఆటోమేటిక్. ఇది చూసుకుంటా వాడు అన్ని పెట్టుకొని చూస్తుంటే మీకు కూడా చూపిద్దామని అనిపించింది నాకు. అందుకని చూపిస్తున్నా ఈరోజు. కొన్నిటికి కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న స్టోరీస్ మీకు చెప్తాను. ఫస్ట్ నా వాచ్ దగ్గర నుంచి చూస్తాం. ఇది టైటాన్ రాగా అండి. ఫస్ట్ నేను కొనుక్కున్నా. నేనంటే అదేలే, మా ఆయన కొనిచ్చాడు. కానీ అప్పట్లో అండి ఒక్కొక్కరికి ఒక్కో వాచే ఉండేది. మా రేంజ్లో వాళ్ళకి అంటే 20,000-30,000 ఉండేవాళ్ళు వేరే. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ నాతో పాటు వాళ్ళకి ఒక్కొక్కటే ఉండేది. ఒకటి కొనుక్కుంటే అదే వాచ్. ఇదే చాలా రోజులు వాడా, చాలా బాగుండేది ఆ వాచ్ కూడా. తర్వాత అందరు పెద్ద పెద్ద డైల్స్ పెడుతున్నారు, ఒక పెద్ద డైల్ వాచ్ కొనిరా నాకు అని చెప్పాను చింటూకి. వాడికి జాబ్ వచ్చిన తర్వాత ఈ వాచ్ కొనిచ్చారు. వర్సాచే అంట. వాచ్ బాగుందిలే, నాకు నచ్చిందిలే అని చెప్పి 2 సార్లు పెట్టుకున్న తర్వాత దాని స్టోరీ చెప్పాడు. ఏంటంటే అవి 1 lakh వరకు ఉంటాయి ఆ వాచ్లు. ప్రీమియం వాచ్లు, కానీ అది ప్రీమియం కాదు, నేను డూప్లికేట్ కొన్నా అని చెప్పాడు. ఇది 2,000కో 3,000కో కొన్నాడు, కానీ ఇది 1,00,000 దాకా ఉంటుంది వాచ్ అని. అప్పటి నుంచి ఇంక పెట్టుకోలేదండి నేను దాన్ని. నాకు భయం వేసింది పెట్టుకోవాలంటే. అది డూప్లికేట్ అని అనుకుంటారు, వద్దు నాకు అది, నేను పెట్టుకోనని చెప్పి పెట్టుకోలేదని అట్టే పెట్టేశా. ఇప్పుడు పని చేయడం లేదు లేండి, అది సెల్ అయిపోయింది. తర్వాత అది పెట్టుకోకుండా ఆపేసిన తర్వాత నాకు అది వద్దు నాయన, అంత కాస్ట్లీ వాచ్ నేను పెట్టుకోలేను, నాకు ఇంకొకటి ఏదైనా తక్కువలో తీసేమన్నా. ఇది అంతా 1,500-2,000 పెట్టి ఇది కొనిచ్చాడు. అప్పటి నుంచి అంటానే ఉన్నాడు అనమాట, ఒక వాచ్ మంచిది తీసుకో మమ్మీ, నీకు నచ్చింది అని. కానీ నేను అట్టే చూసుకుంటా వచ్చేసా. తర్వాత ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇది శ్రీజాది. ఇది తర్వాత చెప్తా. అంటే ఇప్పుడే చెప్పేమంటావా? ఈ వర్సాచే కొన్నాను కదా, ఆ రోజు వేసుకోవడానికి భయపడ్డాను కదా. ఇప్పుడు నాకు ఒరిజినల్ వర్సాచే 1,15,000 అండి దీని కాస్ట్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నాకు శ్రీజ గిఫ్ట్ ఇచ్చింది. అయితే 1,15,000కి కొనలేదు తను, యూఎస్ నుంచి తెప్పించింది. అక్కడ 45,000కే వచ్చింది. ఆమెకని తెప్పించుకుంది, కానీ వచ్చిన తర్వాత నా చేతికి పెట్టి నీకే బాగుంది, నువ్వు తీసేసుకో మమ్మీ అన్నది. అప్పుడు అనిపించింది నాకు, డూప్లికేట్ వర్సాచే పెట్టుకోవడానికి భయపడ్డాను, ఇప్పుడైతే ధైర్యంగా పెట్టుకుంటాను. ఇప్పుడు ధైర్యంగా పెట్టుకుంటున్నాను నేను అన్ని ఫంక్షన్స్ కి. అదే ఇప్పుడు అన్నిటికీ అదే తీసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం డూప్లికేట్ ఎక్కువ రేట్ పెట్టుకొని షో చేస్తే మనకే కొంచెం ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది కదా. అదే ఒరిజినల్ అయితే మళ్ళీ చీప్ వాచ్ పెట్టుకున్నా అట్లుండదు. మళ్ళీ ఎక్కువ రేట్ వాచ్ని డూప్లికేట్ పెట్టుకుంటే మాత్రం ఆ ఫీలింగ్ ఉంటుంది. అందుకనే నాకు భయం వేస్తుంది పెట్టుకోవాలనేమో. ఇప్పుడు చాలా ధైర్యంగా పెట్టుకుంటున్నాను. మా శ్రీజ కొనిచ్చిందని కూడా చెప్పుకుంటున్నాను. ఇది శ్రీజ గిఫ్ట్. ఇవన్నీ చింటూ వాచ్లు. ఇది ఒకటి పేరు పెట్టే వెతుకు. ఇది ఒక్కటే వాడు కొనుక్కున్నాడండి. ఇది కూడా ఇది ఫస్ట్ కొన్నాడు. దీని కాస్ట్ వచ్చి 27,000 అండి. సామ్సంగ్ స్మార్ట్ వాచ్. దాని తర్వాత ఇది అంటే ఇది పెట్టుకుంటానంట, ఎందుకు కొంచెం ఒక్కొక్క రోజు ఛార్జింగ్ పెట్టుకొని మర్చిపోయి హడావిడైపోతుందంట. అందుకని ఇది కొందాము అనుకుంటున్నాడు. అప్పుడు శ్రీజ చూసి నేను కొనిస్తాలే అన్నయ్య అని ఇది శ్రీజ కొనిచ్చింది. అప్పట్లో ఇది 7,000 ఎంత పడిందండి. కాలేజ్ స్టూడెంట్స్ వేసుకోవడానికి, కాలేజ్కి అంటే ఆఫీస్కి డైలీ పెట్టుకునేదానికి బాగుంటుంది. ఫాజిల్ చూడడానికి బాగుంటుంది, మనకు పెట్టుకున్నా కూడా రిచ్గా ఉంటుంది. ఈ వాచ్ కొనుక్కున్నాడు. తర్వాత ఆఫీస్కి పోవడానికని మైకేల్ కోర్స్ కొనుక్కున్నాడు. ఇది 13,500 ఎంత పడింది అంతే కదా.
ఇప్పుడు 17,000 దాకా చేస్తున్నారు, ఎంఆర్పి పెంచేశారు. 13.5 ఏమో పడిందండి. చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. వీడికి ఈ కలర్ సూట్ ఉంది ఒకటి, ఆ సూట్ వేసుకొని వాచ్ పెట్టుకుంటే నాకైతే చూడాలనిపిస్తుంది. తర్వాత టిస్సాట్ కొనుక్కోవాలా అనుకుంటున్నాడు. శ్రీజ నేను కొనిస్తాలే అన్నయ్య, మా వాళ్ళు దుబాయ్కి పోతానే ఉంటారు మా ఆఫీస్ వాళ్ళు, నేను దుబాయ్ నుంచి తెప్పిస్తాను అని. వీడు ఇక్కడ కొనుక్కోవాలంటేనండి 65,000 చూసుకున్నాడు కూడా. 2-3 షాపులకి వెళ్ళి చూసుకున్నాడు. చూసుకొని 65,000 ఫోటో తీసుకొని పెట్టుకొని చూసుకొని ఇది నాకు నచ్చింది, ఇది రెండు చూసుకున్నాడు. ఫోటోలు తీసి పెట్టుకొని ఈ 2 నాకు బాగా నచ్చాయి అని శ్రీజాకి పంపించాడు. అక్కడ దుబాయ్లో వచ్చి 48,000కి వచ్చింది. అది వాళ్ళ ఫ్రెండ్ చేత తెప్పించింది శ్రీజ. అప్పుడు ఇది వద్దులే శ్రీజ, ఇది నేను కొనుక్కుంటాను, ఇది చాలా కాస్ట్ పడుతుంది, ఇది తెప్పించమన్నాడు అనమాట. ఈ మధ్య మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకసారి పోతుంటే దుబాయ్కి ఇది తెప్పించింది వాడికి తెలియకుండానే. ఇది మాత్రం 80,000 పైన పడిందంటండి. దీని ఇక్కడైతే ఇది 1,10,000 ఉంది. ఇది శ్రీజ వాచ్, చింటూ వాచ్, ఆటోమేటిక్ టిస్సాట్ 46mm వాచ్. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయంటండి. 1000 ఒకటి, 2000 ఒకటి. 1000 అయితే 20,000 తక్కువ ఉంటుందంట. ఇప్పుడు మనం కాస్ట్లీ వాచ్లు కొనుక్కున్నప్పుడు దీని మీద ఒక నెంబర్ ఉంటుందంట. ఆ నెంబరు వాళ్ళ వెబ్సైట్ లో చూస్తే ఈ వాచ్ ఫోటో దీని వివరాలన్నీ వచ్చేస్తాయి అనమాట. అప్పుడు ఇది కరెక్ట్ అని మనకు అర్థం. అంటే ఎక్కడన్నా చేతనా తెప్పించుకున్నప్పుడు అది డూప్లికేట్ తెస్తే ఎట్టా అని అనుకున్నప్పుడు ఆ నెంబర్ చూసుకోండి. దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉందా, ఏదో నెంబర్ అయితే ఉంది, మరి అది ఏ నెంబర్ తెలియదు నాకు. కొంచెం ప్రీమియర్ వాచ్లకి అయితే ఉంటదంట. ప్రీమియం వాచ్లకి దీనికి కూడా ఉంది. మనం ఆ నెంబర్ కొట్టేసామంటే వెబ్సైట్ లో ఆ వాచ్ వివరాలన్నీ వచ్చేస్తాయి అనమాట. ఒరిజినల్ అయితే ఇది వస్తానే చూసుకున్నాడు. దీనికి కూడా చూసాడు. ఈ 3 కొనింది. ఇంకా ఈ 2 మా ఆయన వాచ్. చింటూ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు ఇది కొనిచ్చాడండి. టామీ హిల్ఫిగర్. దీనికి ఎంతసేపు లైట్ వెయిట్ పల్చగా ఉండాలన్నమాట. ఏరి ఎతికి కొనుక్కున్నాడు. ఇది టైటాన్. ఇది శ్రీజ వాచ్లండి. బాక్స్ చాలా బాగుంది కదా. చింటూ ఫ్రెండ్ శ్రీజాకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు చింటూ కన్నా శ్రీజాకే పెద్ద ఫ్రెండ్ అనమాట అబ్బాయి. చింటూని వదిలేసాడు. బాగా అన్న అంట మంచి ఫ్రెండ్ అయిపోయింది అనమాట శ్రీజ. ఈ వాచ్ బాక్స్ ప్లస్ ఈ వాచ్ ఇచ్చాడు అనమాట. యుఎస్ లో ఉంటాడు అబ్బాయి. ఇది ఫాజిల్. ఇది గార్మిన్ అండి. ఇది కూడా ఫిట్నెస్ వాచ్ అంట. ఇది కూడా 20,000 పైన పడింది. ఇది చింటూ కొనిచ్చాడు శ్రీజాకి. చింటూ చింటూ గిఫ్ట్ లాగా కాదనమాట, ఒక బాధ్యత లాగా కొనిచ్చాడు. అప్పట్లో ఆ పిల్లకి జాబ్ రాలేదు కదా, వచ్చిందా, అందుకని కొనియాలి కాబట్టి కొనిచ్చినట్టు కొనిచ్చాడు అనమాట. ఈ మాత్రం శ్రీజ వాడికి గిఫ్ట్ లాగా కొనిచ్చింది, బాధ్యత లాగా కాకుండా. ఇది కూడా చింటూయే శ్రీజాకి కొనిచ్చాడు. ఇది కూడా 20,000 అండి. ఇది 20 పైనే, ఇది 20,000. ఇది కూడా గిఫ్ట్ వచ్చిందే. ఈ గిఫ్ట్ వచ్చిన ఎంతో నాకు తెలియదు అనుకోండి. ఇది ఫస్ట్ ఇంటర్మీడియట్ లో చేరినప్పుడు కాలేజ్కి వెళ్ళడానికి కొనుక్కుంది ఫాస్ట్ ట్యాగ్. దీన్ని పారేయడానికి ఒక కట్టే పెట్టుకోండి, ఉంది గ్లాస్ పగిలిపోతే కూడా. ఇది మా పక్కింటి అక్క శ్రీజాకి సింగపూర్ నుంచి గిఫ్ట్ గా తెచ్చిచ్చిందనమాట. అయినా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే శ్రీజ అది చిన్న వాచ్ అయినా చిన్నదైనా పెద్దదైనా దాన్ని అస్సలు కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయదు. దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఇదేం ఎక్కువ కాస్ట్ ఉండదు, కానీ ఆంటీ ఇచ్చింది అని ఎత్తి పెట్టుకుంటుంది. ఆంటీ అనే కాదు, ఎవరిచ్చినా ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా. ఎప్పుడో చింటూ 10th క్లాస్ లో తెచ్చిన ప్యాంట్ ఆ పిల్లకి పట్టుకుని ఉంటే అది ఎవరికైనా ఇస్తానంటే కూడా ఒప్పుకోకుండా దాచి పెట్టుకోండి అనమాట. 300 ఎంతో ఉంటుంది ఆ ప్యాంటు. అది ఎందుకు వేస్ట్ అయిపోవడం అంటే ఆ పిల్లకన్నా వేసుకుంటుంది, కానీ ఆ పిల్ల ఎవరికి దాన్ని గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఆ పిల్ల కొనుక్కున్నది అయితే ఎవరికైనా ఇస్తుంది. చింటూ 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఢిల్లీకి పోతే ఒక వాచ్ తెచ్చిచ్చాడు. అది నేను ఎవరికో ఇస్తే రిష్వికే ఇస్తే ఆ పిల్ల తీసుకెళ్లిపోతే దాని అంకితో తిరిగి దాన్ని బతిమలాడి
మాయ చేసి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఎందుకు శ్రీజ అది పని కూడా చేయడం లేదంటే, అది అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని దాచి పెట్టుకుంది. కానీ ఇప్పుడు అది చాలా జాగ్రత్తగా పెట్టేసినట్టుంది. ఆడబెట్టిందో కనిపించలేదు. ఇప్పుడు తెచ్చి మీకు చూపిద్దామంటే ఇదండి ఈ వాచ్ల కథ. ఒక్కొక్కరికి ఇప్పుడు 20 వాచ్లు 30 వాచ్లు ఉంటున్నాయి. మాకైతే ఒకటే ఉండేది. ఇప్పుడు నాకు కూడా 4 ఉన్నాయి. ఇప్పుడు శ్రీజ చింటూ చెప్తుంటాడు ఇంకా సీకో ఒకటి కొనాలంట, ఇంకొకటి ఏంది ఒక 2-3 చెప్తున్నాడు. అవి కూడా శ్రీజ కొనిచ్చేస్తుంది. సీకో నేను కొనుక్కుంటానులే, రేట్ తక్కువే. ఇంకొకటి ఏంది ట్యాకీ గారు, అదైతే 1 లక్ష పైన ఉంటుందండి. అది 2 లక్షలు 3 లక్షలు ఉంటుందండి. సరేనండి, వాచ్లు ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు కూడా ఇంట్లో ఎవరన్నా ఉంటే అన్నా చెల్లెలు అట్లా గిఫ్ట్ ఇచ్చుకోండి. చెప్పుకునేదానికి బాగుంటుంది. ఎవరికన్నా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మా అన్నయ్య ఇచ్చాడని, మా చెల్లి ఇచ్చిందని. మనం కొనుక్కున్నామంటే అట్లా ఉండదు. ఇప్పుడు ఇద్దరు వాచ్ కొనుక్కోవాలనుకో, వాళ్ళ అన్నయ్యకి చెల్లికి అన్నయ్య కొనిచ్చేస్తారనుకో, పెద్ద కాస్ట్ పడదు. నీకు పడలే, ఆ పిల్లకి పడింది. నువ్వేమో 20,000కి 20,000 కొనిచ్చేసావు. ఆ పిల్ల దగ్గర లక్ష కొనుక్కునేసినావు. సర్లేండి, ఎవరికో పెట్టలేదు కదా, అన్నయ్యకే కదా. మీరు కూడా అట్లా తీసుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది చెప్పుకునేటప్పుడు. నేను కూడా తీస్తాను. ఆమె నెక్స్ట్ ఒమేగా వాచ్ అడుగుంది. జాయినింగ్ బోనస్ అసలు తీసేయాలి నెక్స్ట్ కంపెనీ వాడినప్పుడు. అదెంత ఉంటుంది? అది ఉంటుంది, అది కూడా 2 లక్షలు 2.5 లక్షలు పడుతుంది. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాచ్లు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ అండి.